ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజెట్టి రోషయ్య మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణంలోని రోషయ్య కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఆయన అందించిన సేవల్ని కొనియాడారు. స్వర్గీయ మాజీ గవర్నర్ కొణిజెట్టి రోషయ్య మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్ ఆర్యవైశ్య సంఘాలు, పట్టణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళిని అర్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో గల కొణిజెట్టి రోషయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నాయకులు ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు వెన్నంటే ఉండి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి కొణిజెట్టి రోషయ్య అని అన్నారు. అలాగే ఆర్యవైశ్యులకు మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి రోషయ్య అంటూ ఏ పదవి తీసుకున్నా దానికి వన్నె తెచ్చిన వ్యక్తి కొణిజెట్టి రోషయ్య అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పరావూరి హరికిషోర్, హేమంత్, అమర్, నవీన్, అచ్యుత సాంబశివరావు, భాస్కర్ ప్రసాద్, ఎం తిరుమలరావు, నాళం రజనీకుమార్, పొన్నూరు తుక్కయ్య, గుర్రం శ్రీను, పింక్ ప్రసాద్, అప్పల అనిల్, మద్దు నాని, మద్దాలి సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ కొణిజెట్టి రోషయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా బోసిరోడ్లోని శ్రీ కొణిజెట్టి రోషయ్య గారి కాంస్య విగ్రహానికి వాసవి యూత్, ఆర్యవైశ్య సంఘాలు, గుంటూరు జిల్లా యువజన సంఘం, మరి పట్టణ యువజన సంఘం, అనేక సంస్థలన్నీ, ఆర్యవైశ్య సంస్థలన్నీ ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ఘన నివాళుల్లో ఆయన స్మృతులు మాకు చాలా ఉన్నాయి. మేము చేసే కార్యక్రమాల్లో వెన్నంటుండి చేయూతినిచ్చిన మాకు పెద్ద మనిషి, చాలా ఆయన ఆధ్యాత్మిక విలువలు, లేకపోతే ఆయన ఆర్థిక అంశమైన విలువలు మేము కనీసం ఒకటొకటి పాటించిన ఆయన స్థాయిలో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్న వ్యక్తి, మాకు మార్గదర్శి. ఆయన అంటేనే మేము మా ఇంటి మొత్తానికి, అంటే మా కులానికే పెద్దగా భావించే మనిషి. పితామహుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోషయ్య గారు, మాజీ గవర్నర్, వారి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన వాళ్ళ స్మరించుకోవడం ఎంతో మన అదృష్టం. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన కారణ జన్ముడు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన్ని చూడటం, ఒక నిబద్ధత కలిగిన ఒక ప్రిన్సిపుల్డ్ లైఫ్ని ఆయన పూర్తి చేశారనమాట. వారిని చూడగలగడం అనేది మన అదృష్టం. అటువంటి ఆయన మూడో వర్ధంతిని సంస్కరించుకుని ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది.